పల్లెటూరులో చేసే బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. 3 టమోటాలు కట్ చేసుకోవాలి, బెండకాయలు 1/4 కిలో, కొద్దిగా చింతపండు, ఎర్రగడ్డలు 2 కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా పసుపు, తెల్లపాయలు ఒక 4, ఉప్పు, ఈ మిరపకాయ కారం ఉంది కదా, ఇది ఎండు మిరపకాయలు 15, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను అన్నీ పెనుములో వేయించేసుకొని మిక్సీలో తొక్కులుగా కొట్టి పెట్టుకునేసేస్తే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ దొండకాయ పచ్చడిని ఎలా వేయించుకోవాలో చెప్తాను. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత మనము ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలండి. ఆయిల్ తాగిన తర్వాత ఫస్ట్ బెండకాయలు వేసేసి కొద్దిసేపు వేయించాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం కదా, ఎర్రగడ్డలు వేసి కొద్దిసేపు వేయించాలండి. ఎర్రగడ్డలు, బెండకాయ, పసుపు, తెల్లపాయలు ఇవన్నీ కూడా వేయించాలి కొద్దిసేపు. ఇలా ఎర్రగడ్డలు, బెండకాయ, తెల్లగడ్డ కొద్దిసేపు వేగిన తర్వాత టమోటాలు, తగినంత ఉప్పు 1 స్పూను ఉప్పు వేసేసి బాగా వేయించేసుకోవాలండి. టమోటా బెండకాయ అంత స్మాష్ అయ్యేంత వరకు బాగా నీట్గా వేగేంత వరకు ఇలా వేయించేసుకోవాలి. ఇలా నీట్గా వేగిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనము రోట్లో దంచుకుందాం. రోల్ నీట్గా కడుక్కొని తేమ తుడుచుకోవాలండి. మనం బెండకాయ అవన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ రోట్లో వేసుకోవాలండి. వేసుకొని నీట్గా దంచాలి. ఈ బెండకాయ దంచేటప్పుడే రోలు నీట్గా కడుక్కొని ఈ బెండకాయలు టమోటా అన్నీ వేయించేసుకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసి రోట్లో వేసి దంచాలి. దంచేటప్పుడే మనము ఎండుమిరపకాయలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవి 2 స్పూన్లు వేసుకుంటే చాలండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ తింటారు, లేదా తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. వేసుకొని మొత్తం అన్నీ ఇప్పుడు నీట్గా దంచేసుకోవాలండి. బాగా చూడండి, కారంతో పాటు మనము మిక్సీలో వేసుకున్నాం కదా చక్కులుగా, ఆ కారము బెండకాయ అన్నీ నీట్గా ఇలా దంచేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా రోట్లో దంచేసుకోవాలండి. బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత మనము కడాయి పెట్టుకొని ఆయిల్, పోపులు ఇంకో వేసుకొని తిరుగుబాటు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సంగటికి, రాగి సంగటి, చపాతీకి కానీ వేడి అన్నం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి.